ముచ్చటించవలసిందిగా చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నానని చెప్పి అడిగేసరికి అప్పుడు ఆ పండితులందరూ కూడా స్వస్వంత ప్రధానమైన సత్యదేవుని కూడా తాను కొంచెం ముచ్చటించేసరికి ఆ వ్రత విధానం అంతయు కూడా తెలుసుకున్నటువంటి ఆ యొక్క మహారాజు తన భార్యతో కలిసి భద్రసమితి తీరానికి వెళ్ళి అత్యంత మహావైభవంగా కూడా తాను తీస్తున్నాడు. అటువంటి సమయంలో సాధువు అని పేరు కలిగినటువంటి ఒక వైశ్యుడు పడవలో ధనాన్నించుకుని వ్యాపారాత్మయ వెళ్తూ ఉన్నవాడే మహారాజును చూసిన వాడే మహారాజు అక్కడ ఉన్నటువంటి ఆలయాలు అంతఃపురాన్ని గోపురాలన్నింటినీ కూడా పెడిచి నిర్మానుషంగా ఉన్నటువంటి నదీ తీరంలో ఉండే ఈ యొక్క పూజ ఆచరిస్తూ ఉన్నాడు. విశేష ఫలప్రదమై ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుంది, వంశం అభివృద్ధి అవుతుందని చెప్పి వ్రత విధానం అంతా కూడా తెలియపరిచేసరికి అటువంటి ఆ సాధు, ఓ ప్రభు నాకు కూడా సంతానం లేదు కాబట్టి నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసి తప్పకుండా సందును పొందుతానని చెప్పిన వాడై అక్కడ తీర్థప్రసాదములు స్వీకరించి మహారాజు వద్ద సెలవు తీసుకుని తాను వ్యాపారం అంతయు కూడా ముగించుకుని అటపిమ్మడ తన ఇంటికి చేరుకుని తన భార్య అయినటువంటి లీలావతితో ఈ యొక్క వ్రతాన్ని ముచ్చటించి ఎప్పుడైతే మనకు సంతానం కలుగుతుందో ఆ రోజు ఈ యొక్క వ్రతం చేద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన పిదప లీలావతి గర్భిణి అయి 10వ మాసమున మగ కన్యకారతాన్ని ప్రసవించింది. ఆ పుట్టిన వారికి కళావతి నామకరణం చేశారు. తర్వాత లీలావతి అంటారు, నాథ మనం కోరుకున్నటువంటి సంతానం కలిగింది కదా, అయినప్పటికీ కూడా ఇంకా వ్రతం చేయకోకుండా ఉపేక్షించడానికి ఆలస్యం చేయడానికి కారణం ఏంటని చెప్పి అడిగేసరికి అప్పుడు ఆ సాధు అంటున్నాడు, మనకి కలిగినటువంటిది ఆడసంతది కదా, ఇప్పుడు వ్రతం చేయాలి, వివాహకాలంలో వ్రతం చేయాలి. అలా ఎప్పుడు పడితే అప్పుడు వ్రతం చేస్తూ ఉంటే చాలా ధనం ఖర్చు అవుతుంది కాబట్టి ఏకంగా వివాహ కాలంలోనే ఈ యొక్క వ్రతం చేస్తామని చెప్పి ఉన్నాడు. అలా కొన్ని సంవత్సరములు గతించిన పిదప తన కుమార్తెకి పెళ్లిడు వచ్చిట చూసినటువంటి యొక్క సావుకారు ధర్మవేత్త అయినటువంటి దూతను పిలిచి కన్యకి తగినటువంటి ఒక వయస్సు పుట్టిన వెతుకరమ్మని పంపగా అతను కాంచన నగరానికి వెళ్ళి ఒక వయస్సు పుట్టిన తీసుకొచ్చి ఉన్నాడు. సర్వవిధాల గుణాన్వితుడు సుందరుడు యువకుడు అతను చూసి యథావిధిగా అతను కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. నాతో అభాగ్యవస్థైన విస్తృతం ప్రథమోత్తమం ఆంధ్రపాల సుజాత అభాగ్యవస్తు చేత నాడు లీలావతికైనా ఈ యొక్క వ్రతం చేయాలని